హలో ట్రేడర్స్, రేపు చూడండి. రేపు 2 మే, కానీ వీక్లో లాస్ట్ వీక్ ఇంకా ఫ్రైడే ఉంది. రేపు 2 కానీ రేపు మంత్ లాస్ట్ ఫ్రైడే, డేట్ 2 వస్తుంది కానీ మంత్ రేపు 2 స్టార్ట్ అవుతుంది. కానీ అయితే రేపు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. రేపు లాజిక్గా ఉంటుంది. చూడండి, రేపు ఒకవేళ 24,476 కిందికి బ్రేక్ అయితే ఇక్కడ 23,527ని సపోర్ట్ తీసుకోవచ్చు మంత్లీ క్యాండిల్కి. లేదు, ఒకవేళ 24,518 518 పైనకి కనుక ఒకవేళ క్రాస్ అయితే మంత్కి 24,685 దగ్గర పైన రెసిస్టెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా 25,750 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఒకవేళ 25,720 వరకు వెళ్ళలేదంటే ఇక్కడ 25,20 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ కిందికి మంత్లీ క్యాండిల్ స్టార్ట్ అవుతుంది కనుక రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుందా, లేదంటే లాస్ట్ వీక్ను బ్రేక్ చేసి కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందా, ఈ 2 విధాలుగా ఉంటుంది మంత్ స్టార్టింగ్ కనుక. కానీ మంత్ స్టార్ట్ అవుతుంది కానీ వీక్లో రేపు లాస్ట్ డే ఉందన్నమాట. ఫ్రైడే, రేపు ఫ్రైడే ఉంది కదా, ఈ వీక్ లాస్ట్ డే. ఎక్స్పైరీ నిన్న అయిపోయినా ఈరోజు సెలవు వచ్చింది. రేపు ఫ్రైడే, మంత్ క్యాండిల్కి మళ్ళీ స్టార్ట్ అవడానికి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ 2 రేపు ఉంది కనుక కొంచెం లాజిక్ ఆలోచించండి, అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ మంత్ మే అయితే రేపు ఇక్కడ ఈ 1.68 వరకు పైన అప్ సైడ్ తీసుకొని ఇక్కడ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వరకు కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 1.68 వరకు, 23,524 వరకు, 23,527 వరకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని కనుక పైకి ఎగిరితే మాత్రం మళ్ళీ 24,570 వరకు వెళ్ళొచ్చు. ఇంకా ఆ తర్వాత లెవెల్స్ తర్వాత చూద్దాం. అది నిఫ్టీ. రేపు ఒకసారి అనాలిసిస్ చేయండి, రేపటికి గమనించండి, మీకు అర్థమవుతుంది. రేపు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ డే రేపు ఫ్రైడే. ఓకే, థ్యాంక్ యూ.